ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సంఘ పరిశుద్ధులకును లైవ్లో మాతో కూడా కలిసి వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. పెనుయేల్ సంఘం ద్వారా నిర్వహించబడుతున్న ఈ పెనుయేల్ సందేశ పరిచర్య నిమిత్తమై మరొకసారి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేకులు యేసు ప్రభువారిని రక్షకునిగా కలిగి జీవించాలనేది సంఘ ఉద్దేశము, మా భారము. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి పెనుయేల్ సందేశము అనబడిన ఈ పరిచర్య నిమిత్తమై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిచర్య మీకు మహిమకరముగా అనేకులకు రక్షణార్థముగా ఉండగలిగినట్లుగా మీ కృప ప్రసాదించుమని, కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన మీ ఆధిపత్యమున జరిగించుకొనుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. పాటల పుస్తకములో నుండి 393వ పాట పాడుకుందాం. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని అనే పాట పాడుకుందాం. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను, మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను, పాప బంధము త్రుంచెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లరి పాపములకై తనదు రక్తము కాచెను, తనదు రక్తము కాచెను. ఎల్లరి పాపములకై తనదు రక్తము కాచెను, తనదు రక్తము కాచెను. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే, సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందువు, పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును.
పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. మన సువార్త నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడునుగాక. ఒకసారి ఒక పల్లెటూరి వ్యక్తి, చాలా పెద్ద ఆయన ఒక గడియారాన్ని, గోడ గడియారాన్ని, వాల్ క్లాక్ని కొనుక్కున్నాడు. దానిని తీసుకొచ్చుకొని తన గృహంలో చక్కగా గోడకు దాన్ని బిగించుకున్నాడు. తనకి కావలసినప్పుడల్లా సమయాన్ని చూసుకోవటానికి దాన్ని బహుగా మంచిగా వాడుకుంటూ వస్తున్నాడు. కొన్ని నెలలైన తర్వాత ఆ గోడ గడియారం ఆగిపోయింది. అది పని చేయటం మానేసింది, ఆడటం లేదు. కనుక గమనించినాడు, బాగా చూసినాడు, తనకేం అర్థం కాలేదు. వెంటనే మరి మెకానిక్ దగ్గరికి వెళ్ళినాడు. ఈ గడియారాలు బాగు చేసే మరి మెకానిక్ దగ్గరికి వెళ్ళి అతడు మెకానిక్ చేస్తూ ఉంటుండగా, ఈ గోడ గడియారాలను బాగు చేస్తూ ఉంటుండగా, అనేక రకాలైన గడియారాలను మరి వాచ్లను బాగు చేస్తూ ఉంటుండగా, అతని టేబుల్ మీద, ఈ వెళ్ళిన వ్యక్తి టేబుల్ మీద పెద్ద ముళ్ళు, గడియారంలో ఉండే పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, తర్వాత సెకండ్స్ చూపించే ముళ్ళు, ఈ మూడింటిని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టినాడు. పెట్టి, ఏమండి, నేను గడియారాన్ని కొన్నాను, అది కొంతకాలం బాగానే పనిచేసింది, మరి కొన్ని దినాల నుంచి ఇది పని చేయటం లేదు, ఈ ముళ్ళు దాంట్లో తిరగటం లేదు, మరి ఈ ముళ్ళకి ఏమైందో కొంచెం వీటిని రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పి తెలియజేసినాడు. కనుక ఆ రిపేర్ చేసే వ్యక్తి ఆశ్చర్యపోయి, అయ్యా, తీసుకొని రావాల్సింది ముళ్ళు కాదు, గడియారంలో తిరిగే ముళ్ళు కాదు, గడియారాన్నే తీసుకొని రా, సమస్య అనేది మరి ఆ గడియారంలో ఉంది కానీ ముళ్ళల్లో లేదు, కనుక దాన్ని బాగు చేస్తే ఈ ముళ్ళు తిరుగుతాయి అని తెలియజేసినాడు. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం, మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. చూడండి, కొన్ని వచనాలని నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చదివితే, కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ దావీదు గారు అంటారు, కీర్తన రాసిన దావీదు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అని చెప్పి అంటాడు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. అంతేకాకుండా ఇంకొక వచనాన్ని చదువుదాం, 3వ వచనం చూడండి. ఇదే కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని అంటాడు. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని అంటాడు. ప్రియులారా, గమనించామంటే ఒక వాస్తవికం ఏంటంటే, చూడండి, ఇక్కడ దావీదు అంటాడు, నా గాయములు, నాకు గాయాలు ఏర్పడినాయి అంటాడు. అలాగే నా ఎముకలలో అనారోగ్యం వచ్చింది అని చెప్పి చెబుతాడు.
కాబట్టి ఈ అనారోగ్యానికి కారణము, ఈ బలహీనతకు కారణము, ఈ గాయములు దెబ్బలకు కారణము. అలాగే మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యను ఒక మాట అన్నాడు. ఆదాము ప్రథమ కుమారుడైన కయ్యను చెప్పిన ఒక మాట మనం చదువుకుందాం. దేవుడు సృష్టించిన మొట్టమొదటి ఆదాము, మనిషి ఆదాము, అతనికి జన్మించిన కుమారుడు 4వ అధ్యాయం ఆదికాండములో మనం గనక గమనిస్తే 14వ వచనంలో ఇట్లాగంటాడు. 14వ వచనం, నేడు ఈ ప్రదేశం నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితిని, దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉంటుని అంటాడు. ప్రియులారా, ఈ కయ్యూను తన తమ్ముడైన యెహెబేలును చంపివేసిన కారణంగా అతని పాపము అతన్ని పట్టుకుంది అని చెప్పి మనం ఈ భాగములో చదువుతాం. ఆ పాపాన్ని బట్టి దేశదిమ్మరైపోయినాడు. ఏ భవిష్యత్తు లేదు, ఒక గమ్యము లేదు, ఒక చక్కని ఏర్పాటు అనేది తన జీవితంలో లేదు. ఏమీ లేనివాడిగా, మరొక గోలు గమ్యము లేనివానిగా తాను భూమి మీద తిరుగుతున్నాను అని చెప్పి తెలియజేసిన వానిగా ఉంటున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పాపము అని చెప్పబడతా ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే పాపము పాపము పాపము. కానీ ప్రియులారా, మనమేం చేస్తున్నాము, ఇది మనం తెలుసుకోవాలి. మనమేం చేస్తున్నాం? ప్రభువా, ఇదిగో ఈ సమస్య నాకు వచ్చి పడింది, ఇదిగో ఈ కష్టము నాకు వచ్చి పడింది, ఇదిగో ఈ పెద్ద వ్యాధి నాకు వచ్చి పడింది, ఇదిగో ఈ పెద్ద రోగము నన్ను పట్టుకొని పీడిస్తూ ఉంది, ఇదిగో ఈ నష్టము ఈ కష్టము నాకు వచ్చి పడింది, ఇదిగో నాకు ఎక్కడ భవిష్యత్తులో క్షేమం అనేది లేదు, భవిష్యత్తులో ఆశీర్వాదం అనేది నాకు లేకుండా పోతా ఉంది అని చెప్పి దైవ సేవకుల దగ్గరికి, బోధకుల దగ్గరికి వస్తున్నారు వేల మంది ప్రజలు. కనుక ప్రియులారా, అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటో తెలిసినా, నీకేర్పడుతున్న ఈ బలహీనతలకు, ఈ పరిస్థితులన్నిటికీ కారణమేంటో నువ్వు గుర్తించలేకపోతున్నావు. పరిస్థితులను బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తున్నావు. చాలామంది కూడా ఈ నిజాన్ని మరి ప్రజలకు చెప్పటం లేదు. అసలు నీకున్న ఈ బలహీనతకు కారణం ఏంటి, ఇదిగో ఈ సమస్యకు కారణం ఏంటి, ఈ నష్టానికి కష్టానికి కారణం ఏంటి? నీలో ఉన్న పాపమే. ఇందాకే మనం చదువుకున్నాం కదండి, దావీదు గొప్ప రాజు, ఆయన చెప్పిన మాట, నా పాపముల వలన నా ఎముకలలో స్వస్థత లేదు అంటాడు. నా పాపము వలన, నా మూర్ఖమైన ప్రవర్తన వలన నాకు అనేక గాయాలు ఏర్పడిపోయినాయి అంటాడు. ఆ ఆదాము కుమారుడు కయ్యను అంటాడు, నేను దేశదిమ్మరిని అయిపోతుని, ఒక గమ్యం లేకుండా పోతుని, ఒక భవిష్యత్తు లేకుండా పోతుని అని చెప్పి ఆయన అంటాడు. దీనంతటికీ కారణం ఏంటంటే పాపమే. దీనంతటికీ కారణం పాపమే. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, పాప సంబంధమైన వ్యాధి కలిగింది. పాప నిలయముగా అయిపోయింది హృదయం, పాపముతో నిండిపోయినదిగా ఉంటుంది. ఈ పాప క్రియల వలన, పాప కార్యాల వలన మనిషికి ప్రతిఫలముగా అనేకమైన వాటిని భౌతికంగా తన శరీరములో తాను అనుభవిస్తున్న వానిగా ఉంటున్నాడు. ఏమండి పాస్టర్ గారు, పలానా రోగంతో నేను బాధపడుతున్నాను, ఏమండి పాస్టర్ గారు, పలానా నష్టంతో నేను బాధపడుతున్నాను, ఇదిగోండి పలానా కష్టాలు మా కుటుంబానికి వచ్చి పడినాయి, వీటన్నిటి నుండి నాకు విడుదల కలిగించేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. కనుక పాస్టర్ గారు కూడా మేము మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రియులారా, ఈ నష్టానికి, ఈ కష్టానికి, ఈ సమస్యకు, ఈ ఇబ్బందికి, ఈ భయంకరమైన పరిస్థితులకు కారణం ఏంటి? దైవ దీవెనలు నీ మీద లేకపోవటమే. ఈ దైవ దీవెనలు ఎందుకని నీ మీద ఉండట్లేదు అంటే నీలో ఉన్న పాపము. ఈ పాపము దైవ దీవెనలు నీ మీదకి రాకుండా అనేకమైన నష్టాలను నీ మీదకి తీసుకొస్తా ఉంది. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం కదండి.
అక్కడ ఏం రాయబడతా ఉంది? యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గనక 5వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి. ఎవరు ఇది? అతను ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి ఆయన మానవ రూపం ధరించి వచ్చినాడు. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి సమస్త మన పాపములను ఆయన మీద వేసుకొని వాటన్నిటినీ సిలువలో ఆయన పరిష్కరించిన వానిగా ఉంటున్నాడు. మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వానిగా ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది, పరిశుద్ధునిగా చేస్తుంది. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము పోవాలి అంటే యేసు రక్తమే శరణ్యం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆ ప్రభు రక్షకుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును, పరిశుద్ధులనుగా చేయును. ప్రియులారా, నీలో పాపము తీసివేయబడినప్పుడు అనేక దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. నా ఎముకలలో స్వస్థత లేదంటాడు దావీదు. కారణం ఏంటి? నా పాపములే అంటాడు. నాకు మనశ్శాంతి లేదు అంటాడు, నాకు నెమ్మది లేదు అంటాడు. కారణం ఏంటి? మానవునిలో చేరిపోయిన పాపము. యోబు గ్రంథములో ఒక మాట ఉందండి. పాత నిబంధన గ్రంథములో యోబు భక్తుడు ఒక మాట చెప్తారు. 31వ అధ్యాయము 34వ వచనంలో, 31వ అధ్యాయం 34వ వచనం యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు. నేను నా హృదయములో పాపములను కప్పుకొని దాచుకొని వాటిని బయటకు రానివ్వకుండా, వాటిని ఒప్పుకోకుండా, వాటిని నాలోనే పెట్టుకుంటే నేను వేషధారినవుతాను, దేవుని ఉగ్రతకు గురవుతాను అని చెప్తాడు. అవును ప్రియులారా, నీలో ఉన్న పాపము దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి అది నిన్ను కారకురాలుగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెడతావో, అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడే దేవుని కనికరాన్ని పొందుతాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ స్నేహితుడా, సోదరి, అనేకమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావు. సంతోషం లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, దీవెన ఆశీర్వాదం లేని పరిస్థితులు, నష్ట కష్టాలలో నీవు వెళుతున్నావు, వ్యాధి బాధలతో నీవు వెళుతున్నావు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావు. కారణం గుర్తించావా? ఇవి తీసేయని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళటం కాదు. ప్రభువా, వీటికి కారణమైన నాలో దాచుకున్న పాపాన్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించయ్యా, ఈ పాపాన్ని తీసివేయి అని ఎప్పుడైతే నువ్వు వాస్తవికంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాట మనం బైబిల్లో చూస్తాం. కనుక నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రాత్రే వీటన్నిటి నుండి నీవు విడుదల పొందాలంటే ఒకటే మార్గం, అదే క్రీస్తు ప్రభు. నేనే మార్గం అని తెలియజేస్తున్నాడు. ఈ రాత్రే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నీలో ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు క్షమించినాడని, తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచినాడని విశ్వసించు. గొప్ప రక్షణ అనుభవిస్తావు, గొప్ప విడుదల, విమోచన అనుభవిస్తావు. అప్పుడు ఇవన్నీ కూడా నీలో నుండి తొలగిపోతాయి. ఒక శ్రేష్టమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సంతోషదాయకమైన జీవితాన్ని నువ్వు ఈ భూమి మీద జీవించగలవు. అంత మాత్రమే కాదు, నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. నీ కుటుంబం మీదకి దీవెన వస్తుంది, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది. కనుక మొదటి నీకు అవసరమైంది నీకున్న సమస్యల తొలగింపు కాదు, నీ పాప తొలగింపు. కనుక వాటిని నీలో నుండి తీసివేసుకో. చెప్పనసఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక. ప్రార్థనతో ఈ కూడిక ఆశీర్వాదాలతో ముగించుకుందాం. సర్వకృపానిధి యగు తండ్రి, ప్రేమల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక సమస్యల నుండి, అనేక ఇరుకుల ఇబ్బందుల నుంచి,
అనేక వ్యాధి బాధల నుంచి తొలగించబడాలి, విమోచించబడాలి, విడుదల పొందాలని చూస్తున్నాం. కానీ వీటికి కారణమేంటో గ్రహించలేకపోతున్నాం, వాటిని ఒప్పుకోలేకపోతున్నాం. కేవలం వాటికి సంబంధించి ఏర్పడిన నష్టాన్ని మాత్రమే మీ దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఈ వ్యాధి తీసేయి, ఈ రోగము తీసేయి, ఈ సమస్య తీసేయి, కష్టం తీసేయి, బాధ తీసేయి అంటున్నాం. కానీ అసలు కారణం ఏంటి? ఆ పాపము. దాన్ని ఒప్పుకోవటం లేదు. అనేకులు ప్రభువా ఈ వాస్తవికమైన నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. వారి పాపమే కారణమని గుర్తించలేకపోతున్నారు. ఈ రాత్రి వారిలో మీ క్రియ జరిగించండి. వారి మనోనేత్రాలు తెరవండి. వారు ప్రభు దగ్గర తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తములో పాపములను కడిగి శుద్ధీకరించబడి అనేకమైన వాటి నుంచి విడుదల పొంది క్షేమకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగులాగున మీ కృప మెండుగా ప్రసాదించమని ప్రభా లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించి మీ కృపలో, దయల, ప్రేమలో వర్ధిల్లింప చేయమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరాగిన ప్రియులకును, లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలకందరికీ, వారి కుటుంబాలకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. మరొక సువార్త కూడికలో ఈ విధముగా మనం కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభురక్షకుడే మీకును మీ కుటుంబాలకును తోడై నడిపించునుగాక. ఆమెన్.